కల్వకుర్తి ఎరుకల కుటుంబ సభ్యులకు అందరికీ నమస్కారం. ఈరోజు కల్వకుర్తి మండలానికి సంబంధించి ఎరుకల అధ్యక్షుడు, ఉపాధ్యక్షుడు, ప్రధాన కార్యదర్శి ఎంచుకోవడం జరిగింది. కావున మేము నూతనంగా అధ్యక్షుడిగా నన్ను రుద్రాక్షల మహేష్ని, తర్వాత మానిపాటి పవన్ని ఉపాధ్యక్షుడిగా, ప్రధాన కార్యదర్శిగా హనుమంతు శ్రీశైల్ గారిని, మరియు కోశాధికారిగా మన బెల్లంకొండ వెంకటేష్ గారిని ఎన్నుకోవడం జరిగింది. కావున గతంలో పెద్ద మనుషులు ఉన్నారు, కానీ ఏ రోజు ఏ పెద్ద మనిషి అనేది మేము పెద్ద మనిషి నేను 10 సార్లు అడిగినప్పుడు ఇట్లా పెద్ద మనుషులు కాదని చెప్తున్నారు. మేము అందుకే నూతనంగా మళ్ళీ రీయూనియన్గా తయారు చేసుకొని మేము పెద్ద మనుషులుగా మమ్మల్ని ఎన్నుకోవడం జరిగింది. కల్వకుర్తిలో సంతోషంగా మేము ఆల్రెడీ ఇన్ఫర్మేషన్ ఇచ్చిన ప్రతి కుటుంబాన్ని రామని చెప్పినాము. సరే, కొంతమంది రాలేకపోయారు, వచ్చిన వాళ్ళు మాత్రం ఉన్నోళ్ళని వారికి వాళ్ళకి నచ్చి వాళ్ళ మనస్ఫూర్తిగా మమ్మల్ని ఎంచుకోవడం జరిగింది. కావున ఖచ్చితంగా కల్వకుర్తి మండలానికి సంబంధించిన ఎరుకల ప్రతి కుటుంబానికి అభివృద్ధి కోసం ఖచ్చితంగా కష్టపడతామని పనిచేస్తామని చెప్తున్నా. ఎవరికి ఏ ఇంట్లో ఏ సమస్య వచ్చినా, ఏ రోజు ఏ నైట్ ఏ పగలైనా సరే మమ్మల్ని ఒక్కసారి ఫోన్ చేసినా ఏ చేసినా మేము వచ్చి వాళ్ళ ఇంటి ముంగలు ఉండి వాళ్ళ సమస్య మేము పరిష్కరిస్తాం. ఖచ్చితంగా ప్రతి ఎరుకల కుటుంబానికి ప్రతి ఒక్కరికి సాయం చేస్తాం. ఇంత ముందుకు లాగా చేసిరా చేయలేదో నాకు తెలియదు. గతంలో జరిగిన ఎన్నో కొన్ని కల్వకుర్తి ఎంతో ఖరాబ్ అయింది. ఇక నుంచి అయినా చక్కదిద్దాలని చెప్పేసి మేము ఈ కార్యక్రమం ముందలేసుకున్నాం. కావున ప్రతి ఒక్కరు సపోర్ట్ చేయండి. సరే, ఇలా కొంతమంది రాలేకపోయిన వాళ్ళు తర్వాత అయినా కలవండి, అందరం కలిసి మన కల్వకుర్తిని మనం అభివృద్ధి చేసుకున్నాం. ఎంతో మంది బయట ఎన్నో ఊర్లలో ఎంతో మంది ఎరుకలలో అభివృద్ధి చెందుతారు. మనం ఒక కల్వకుర్తి మాత్రమే అభివృద్ధి ఇంతవరకు చెందలేదు. ఇంకా మనం ఇప్పటి నుంచి అయినా మన కల్వకుర్తిని అభివృద్ధి చెందేలా తీర్చిదిద్దుకోవాల్సిందిగా మనం అందరం మన బాధ్యత. మనం ఒకరి ఇవాళ అధ్యక్షుని పెట్టినా నువ్వు ఏం చక్కదిద్దుతలేవు నన్ను ఒక్కరిని ప్రశ్నించడం కాదు, ప్రతి ఒక్కరు రావాలి, ప్రతి ఒక్కరు పనిచేయాలి. నేను పిలిస్తే మీరు రావాలి, మీరు పిలిస్తే నేను రావాలి. అలాగే మన ఉపాధ్యక్షుడు కానీ, మన ప్రధాన కార్యదర్శి కానీ ప్రతి ఒక్కరిని అందరూ కలిసిమెలిసిగా పనిచేస్తేనే మనం ఇక్కడి నుంచి అయినా, ఎందుకంటే ఇప్పుడు ఈ జనరేషన్ లో చదువుకున్న వాళ్ళకి ఎవరికి జాబులు లేవు. మన ఏదైతే మన కుల వృత్తి ఎరకల ఈ పందుల పెంపకం ఉందో అందులో ఉన్న లాభము ఇవాళ రేపట్లో ఒక గవర్నమెంట్ ఎంప్లాయీకి ఇట్లా లేదు. నన్నే ఎగ్జాంపుల్ గా తీసుకోండి. నేను 1 year లో పందుల సాధన స్టార్ట్ చేసిన. నేను ఇవాళ 3-4 లక్షల పందులు అమ్ముకోవాలి ఒక సంవత్సరానికి. అదే ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ కానీ 20,000 జీతగాడు కానీ నా తగిన తప్పదు. నేను రోజు కష్టపడితే 2 గంటలు మాత్రమే. కావున మనందరం కష్టపడి ఇక నుంచి అయినా మన అందరం బాగుపడాలి, మనందరం పందులు చదువుకోవాలి. ఎందుకంటే మన గవర్నమెంట్ తరఫు గెలిచి ఉండే ఎస్టీలకు మీకు రిజర్వేషన్ ఉంది, మీరు పందులు చదువుకునే అవసరం ఏముంది, మీరు జాబులు ఆడ జాబులు ఉన్నది ఉందా? ఈడ ఎస్టీలు ఎస్సీలు అందరు కలిసి 1,00,000 మంది ఉన్నారు. ఒక జాబుకు 10,000 మంది ఉన్నారు. కష్టపడేవాడు అలా కష్టపడండి, కష్టపడని వాళ్ళు ఇలా కష్టపడని. ప్రతి ఒక్కరు పందులలో ఏం తక్కువ ఏముంది? ఇవాళ రేపు పొద్దుగాల మన దేశ ప్రపంచ స్థాయిలో ఎక్కువ తినే మాంసం ఏదంటే పోర్క్ మాంసం. మనం ఈ విషయం వల్ల మనం ఎలాంటి నిశ్చింత చెందాల్సిన అవసరం లేదు. మనకు కష్టపడి మనం ఈ పందుల పెంపకం అనేది చేసి మనం చేసుకోవాలి, అభివృద్ధి అనేది ఖచ్చితంగా చేసుకోవాలి. కావున అందరు సపోర్ట్ చేయండి. ఇక నుంచి అయినా మన కుటుంబాన్ని, మన ఒక కులం అంటే ఒక కుటుంబం లాంటిది. కులం అంటే ఒక తల్లి లాంటిది. ఆ తల్లి కింద మన అందరం పిల్లల లాంటి వాళ్ళం. ప్రతి ఒక్కరం ఈ కల్వకుర్తి అయినా సరే, ఇంకొకటి కల్వకుర్తి చాలా వరకు కొంతమందికి ఎక్కువ లాభం పొందుతున్నారు, కొంతమంది లాభం పొందట్లేదు. కల్వకుర్తి ఒక ఊరు అంటే ఒక తల్లి లాంటిది. ఊరి కింద మనందరం పిల్లల లాంటి వాళ్ళం. అందరికీ సమానం హక్కు ఉంటుంది, అందరు సమాన భాగం ఉంటుంది. ఒకరికి ఎక్కువ ఒకరు తక్కువ లేకుండా అందరం సంతోషంగా అందరం నీట్గా నిమ్మలంగా కూర్చొని సమస్యలు ప్రతి ఒక్కరికి ఉంటాయి. ఆ సమస్యలు కూర్చొని పరిష్కరించుకొని మనందరం సమానంగా బతకాలనేది నా ఒక కోరికతోని ఇవాళ నేను అధ్యక్షుడిగా నిలబడ్డాగా నాకు ప్రతి ఒక్కరు సపోర్ట్ చేశారు. ఇక్కడ 20 మంది ఉంటే 20 మంది నన్నే ఎంచుకున్నారు. ఒకరు వాళ్ళు కావాలి, ఒకరు వీళ్ళు కావాలని చెప్పలేదు. నాకు ఆ విషయంలో చాలా సంతోషం. సరే, ఇంతటితో ప్రతి ఒక్కరు సంతోషంగా ఉండాలని నా మనస్ఫూర్తి నేను కోరుకుంటున్నా. కలిసిమెలిసి అందరం కలిసి ఉందాం, కలిసి పని చేసుకుందాం. మన ఎరకలి కుటుంబానికి వందనాలు. మనము చాలా చాలా వేరే కులాలను వాళ్ళకు పోల్చుకుంటే మనం చాలా వెనుకబడి ఉన్నాం. ఎంత వెనుకబడి ఉన్నాం అంటే మన కుటుంబాన్ని మనం పోషించుకోలేనంత వెనుకబడి ఉన్నాం. కాబట్టి ఇప్పటి నుంచి అయినా ప్రతి ఒక్క విషయానికి వీళ్ళని ఎంచుకున్నాం. ఎందుకను కొన్ని విషయాలలో మనకు కొంతమందికి న్యాయం జరగాలి, కొత్తగా ఎంచుకున్నాం. వీళ్ళందరూ మీరు కూడా యాక్సెప్ట్ చేయాలి. ఒక్కరు ఎంచుకున్నా, ఇంత 10 మంది ఎంచుకున్నా కుల పెద్ద మనుషులే. వాళ్ళని తక్కువగా వాళ్ళని గించపరచొద్దు. వాళ్ళని మీరు అందరూ సపోర్ట్ చేయాలి. మేమైతే సపోర్ట్ చేసాం, మీరు సపోర్ట్ చేయాలి. మన కులాన్ని మనం అభివృద్ధి చెందేటట్టు చేసుకోవాలి. ఈ యొక్క చిన్న మాటలు చెప్పడానికి నేను ముందుకు వచ్చిన. ఎవరు తప్పుగా అనుకోవద్దు. మనం బాగుపడాలి, మంచిగా ఉండాలి. మనం మంచిగా ఉంటే మన కుటుంబం, మన పిల్లలు, మనం కూడా ఒక స్థాయికి వెళ్తాం. అది ఒకటి గుర్తు చేసుకొని ఈ యొక్క చిన్న ఇచ్చినందుకు మీ అందరికి నా హృదయపూర్వక వందనాలు.